నేను చెప్పిన మాటలను ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. దేవుడి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. తలలు వంచుని చిన్న ప్రార్థన చేసుకుని. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యగారి నామమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ యొక్క మహాకృప కనికరిని బట్టి ఈ వారమంతయు నీ రెక్కల నీడ క్రింద మమ్మల్ని సజీవులుగా ఉంచి దాచి కాపాడి ఈ విజ్ఞాపన దినమందు నీ పాద సన్నిధిలో మమ్మల్ని చేర్చి ఈ రీతిగా కొన్ని విషయాలను నేను గణపరిచి ఇదిగో నాయన హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ప్రార్థించుటకు మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నిలబడి నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యము ద్వారా ఒక శ్రేష్టమైన ప్రార్థన నీ పాద సన్నిధిలో చేయనట్లుగా మా మనసును సిద్ధం చేసి బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేలాడు హల్లెలూయా. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, హోషియా అనే ఒక రాజు. దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచిన ఈ ఉదంతం ఇక్కడ మనం చూస్తాం. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారు కలిగిన బాధను బట్టి, వారు అనుభవిస్తున్న శ్రమలను బట్టి, దుఃఖాన్ని బట్టి, వాటిని ఎదుర్కోలేని స్థితులను బట్టి చాలామంది బాధపడుతూ దేవుని సన్నిధిలోకి రాగానే వారు కలిగిన దుఃఖాన్ని తలుచుకొని కన్నీటితో ప్రార్థించే వాళ్ళు ఉంటారు, కన్నీరు కారుస్తూ కూర్చునే వాళ్ళు ఉంటారు, కన్నీళ్ళు రాలుస్తూ ఉంటారు. మాటలు విన్నా, ప్రార్థన చేసినా వాళ్ళ హృదయంతరంగాల్లో ఉన్న బాధ ఆ కన్నీళ్ళ ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటారు. గమనించండి, దేవునికి అతి విలువైనవి ఏంటి అంటే కన్నీళ్ళు అని ఒక చిన్న స్టోరీ మనకు తెలుసు. భూలోకములు నాకు విలువైనవి తీసుకురమ్మంటే వెండి, బంగారం, తర్వాత దానికంటే ప్లాటినం ఏవి తెచ్చినా దేవుడు వాటిని విలువైన వాటికి ఎంచలేదు. కానీ ఒక బుడ్డిలో కన్నీళ్ళు తీసుకొస్తే వాటిని చాలా శ్రేష్టమైనవిగా, విలువైనగా ఎంచినట్లుగా ఆ కన్నీటికి ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ ఒక స్టోరీ ప్రాచుర్యంలో ఉంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీళ్ళు జనరల్గా బాధలోనూ దుఃఖంలోనూ వస్తాయి. ఒకవేళ సంతోషంలో వస్తే వాటిని ఆనంద బాష్పాలు అంటారు. ఏదైనా సరే ఈ కన్నీటికి ఉన్నటువంటి శక్తి ఏంటి అంటే ఆకాశ మహాకాశాలు సృష్టించిన సృష్టికర్తయే మన విషయంలో జోక్యం చేసుకొని మనకు కావలసిన అన్నిటినీ సమకూర్చగలిగినటువంటి శక్తి ఈ కన్నీటికి ఉంది. మనం ఇళ్ళల్లో వస్తువు కోసమో ఒక దేనికోసమో ఏడ్చి రాద్ధాంతం చేసి సంపాదించుకున్నట్లుగా కాదు. ఏదైనా అవసరం కోసమో ఇళ్ళల్లో పిల్లలు ఏడ్చి మారం చేసి గోలపెట్టి కొన్ని సంపాదించుకుంటారు. వాళ్ళు ఏడుపు తట్టుకోలేక, చూడలేక తల్లిదండ్రులు వారికి కొన్ని ఇస్తూ ఉంటారు. అలాంటిది కాదు. దేవుని ఎరిగి దేవుని సన్నిధిలో నిలబడి ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని అనేక గుణగణాలను అర్థం చేసుకొని ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధికి వచ్చి భయపడి తను తగ్గించుకొని కన్నీరు కారుస్తారో వారి పక్షాన దేవుడున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాస్తవానికి ఈ యొక్క ఉదంతంలో మనం చూస్తే వాళ్ళు మందిరము శుభ్రం చేయమని రాజు చెప్పినప్పుడు మందిరాన్ని శుభ్రం చేస్తుండగా ధర్మశాస్త్ర గ్రంథం దొరుకుతుంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళు ఆయన చదివించుకుని విన్నాడు. వింటే దాంట్లో అనేక రకమైన శాపాలు, అనేక రకమైన కీడులు అక్కడ చదవడం ఆయన విన్నాడు. ఎవరైతే దేవుని ఎరిగి, దేవుని నమ్మి, దేవుని చిత్తానికి లోబడకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతుంటారో వారి జీవితాలకి కీడు వస్తుంది. ఈ తెగుళ్ళు సంభవిస్తాయి.
ఇలాంటి స్థితి కలుగుతుంది అని ధర్మశాస్త్రం ఆ గ్రంథం వారికి బోధించినప్పుడు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు చదివి వినిపించినప్పుడు ఆయనకు భయపడి బట్టలు చింపుకొని ఏడుస్తూ ఉంటాడు. చూడు, దేవుని యొక్క తెగులు, దేవుని కీడు మన బ్రతుకులకు వస్తుంది అని తెలిసి భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? రోమీలకు రాసిన పత్రికలో ఏమని ఉంటుందంటే, వాళ్ళు ఎరిగియు ఇట్టి వారు మరణమునకు పాత్రులు అని వారు ఎరిగియో వాళ్ళు చేస్తున్నారని రాయబడింది. ఇప్పుడు కానీ రోమిలకు రాసిన పత్రిక చూడండి, ఒక మాట చూసుకొని ఇక్కడ వద్ద మనుషుల యొక్క మనస్తత్వం, కఠినత్వంతో కూడినటువంటి స్థితి ఈరోజు ప్రతి హృదయంలో ఉంటుంది. రోమిలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం అనుకుంటాను, చివరి వచనం. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియో వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. వాళ్ళకి తెలుసు, చేసే వాళ్ళతో కూడా కోఆర్డినేట్ అవుతున్నారు, సమ్మతిస్తున్న వాళ్ళతో కూడా కలిసిపోతున్నారు. ఇది తప్పు అని దూరంగా ఉండట్లేదు. అరే, ఇది చేస్తే దేవుని యొక్క న్యాయ విధిని బట్టి ఇది తప్పు, శిక్ష వస్తుంది, అనవసరంగా మన బ్రతుకుల్లో ఏదో ఒక తెగులు వస్తుందని భయం వరకు తెలిసినా ఎవరు దాన్ని ఎరిగి కూడా ఉండట్లేదు అని వాక్యం చెప్తుంది. తెలిసి పాపం చేసేవాళ్ళు, తెలిసి దేవునికి దూరంగా అయ్యేవాళ్ళు. నేను అంటాను, 99% తెలియకుండా ఎవరు ఏ పాపము చేయరు. నేను తెలియక చేశాను అనేది ఒక సాకు మాత్రమే. నేను అనుకోకుండా చేశాను అనేది ఒక సాకు. తెలిసే చేస్తారు, తప్పించుకోలేకనో దాని నుంచి విడిపించబడలేకనో ఈసారికి ఇలా కాని అనుకోనో ఏదో ఒక విధంగా సరే నా కర్మ ఇలా కాలింది, సరే ఏ శిక్షణ రాని అనుభవించడానికి సిద్ధపడో తప్పైతే చేస్తారు, అంతేగాని దాని నుంచి దూరంగా అయితే పోరు. దేవుని ద్వారా శిక్షను అనుభవించడానికి సిద్ధపడే చాలామంది తప్పుదలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు తెలుసు ఇది కరెక్ట్ కాదు, మరి ఎందుకు దాని నుంచి బయటికి రారు? వారికి తెలుసు ఇది పద్ధతి కాదు, కానీ ఎందుకు దానికి దూరంగా వెళ్ళరు? అలా అలవాటైపోయారు. అభ్యసించు వారితో కూడా సమ్మతిస్తున్నారు, వాళ్ళు ఖండించరు, తప్పని చెప్పరు. వీరికి తెలుసు, చేసే వాళ్ళను కూడా ప్రోత్సహించే స్థితిలో ఉన్నారు. కానీ ఈ రాజు ఎప్పుడైతే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నట్టు వాక్యం విన్నాడో, ఇంత శాపం నా రాజ్యం మీదకి వస్తుందే, ఇంతటి శాపం, ఇంతటి కీడు నా కుటుంబాల మీదకి, నా బిడ్డల మీదకి వస్తుంది, అయ్యో అని బట్టలు చించుకొని గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు విడవడానికి గల కారణం, నీకు సంభవించబోతున్న కీడు నీవు చేసిన తప్పిదాన్ని బట్టి కలిగిందనే భయంతో ఆ కన్నీరు వచ్చిందా? ఇప్పుడు వీళ్ళకి తెలియదు, ఆ ధర్మశాస్త్ర పద్ధతులు తెలియకుండానే ఆ స్థితిలో ఉండిపోయారు, దేవునికి విరోధంగా బ్రతుకుతున్నారు. ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రాన్ని విన్నారో భయం పుట్టింది. అరే, అలా లేము కదా మా బ్రతుకులు, అలా నడవట్లేదు కదా, అలా జీవించట్లేదు కదా, అయితే ఇప్పుడు శాపం వస్తుందేమో, ఇప్పుడు కీడు వస్తుందేమో, ఎలా దీని నుంచి తప్పించుకోవాలి ఎలా అని భయంతో వణుకుతూ దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీరు కార్చినట్లుగా ఆ రాజు గురించి మనం చూస్తాం. ఈరోజు మనం కార్చే కన్నీరు దేవునికి తీర్పును అర్థం చేసుకొని, దేవునికి ఉగ్రతను అర్థం చేసుకొని, ఇది నేను చేసిన తప్పి దాన్ని బట్టి నా మీదికి వస్తున్నటువంటి నాకు కలిగినటువంటి ఒక ఆపద అని నువ్వు తెలుసుకొని, అయ్యో ప్రభువా క్షమించు అని నిన్ను తగ్గించుకొని అది తొలగిపోనట్లుగా ప్రార్థించడానికి కన్నీరు కారుస్తున్నావా? తప్పదు కాబట్టి తొలగిపోతే బాగుండు అన్నట్లుగా ప్రార్థన చేస్తాను. ఇప్పుడు చూడండి,
దేవుని సన్నిధిలో కార్చే ఒక 3 రకాలైన కన్నీటి గురించి మనం చూస్తాం. ఇప్పుడు ఈ రాజు ఎలా కార్చాడు దేవుని సన్నిధికి వచ్చి అంటే, ఇప్పుడు ఆ 16వ వచనంలో చూస్తే, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, యూదా రాజు చదివించిన గ్రంథంలో రాయబడి ఉన్న కీడంతా ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలముల మీదికి దాని కాపురస్తుల మీదకి రప్పింతును అని మాట చెప్పగానే ఆయన భయపడి వేదనపడి బట్టలు చింపుకొని పోయి, అక్కడ మనం చూస్తే పై వచనాల్లో ఆ విధంగా ఉంది, విచారణ చేసి బాధపడినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు 19వ వచనానికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ స్థలము పాడుగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి నీవు మెత్తను మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధి కన్నీళ్ళు రాల్చితివి. దేవుని సన్నిధిలో ఏడవడానికి కూడా దేవుడు దేన్ని చూస్తున్నాడు చూడండి. నువ్వు ఏడుపు ఒకటే కాదు, నువ్వు ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వచ్చావు, ఏ ఉద్దేశంతో ఏడుస్తున్నావు, నీ మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటి, ఎందుకోసం ఏడుస్తున్నావు అన్నీ ఎరిగిన దేవుడు అండి. మనుషులు కరిగిపోయినంత ఈజీగా, అయినా కరిగిపోయే కన్నీళ్ళు వేరు, అని కన్నీళ్ళని చూసి కరిగిపోయే దేవుడే. కానీ ఆ కన్నీరు ఎలాంటి హృదయాంతరంగాల్లో నుంచి వస్తుందో చూసే దేవుడు. మనకు అర్థం కాదు ఎదుటివారు ఏడుస్తే ఏ ఉద్దేశం, ఏ తలంపులు, ఏ ఆలోచన పెట్టుకొని, ఏం కోరుకొని, ఏం ఆశిస్తూ ఏడుస్తున్నారు మనకు తెలియదు. కానీ హృదయాంతరంగాలు ఎరగగలిగినటువంటి దేవుడు నువ్వు ఏ తలంపుతో, ఏ ఉద్దేశంతో, ఏమి కోరి, ఏ స్థితిలో, ఏ విధంగా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తున్నావు అది చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏడవడం ముఖ్యం కాదు. ఎవరైనా ఏడుస్తారు, దెబ్బ తగిలి ఏడుస్తారు, బాధ కలిగిన ఏడుస్తారు, ఉన్నా ఏడుస్తారు, లేకపోయినా ఏడుస్తారు, ఎదుటి వారిని చూసినా ఏడుస్తారు, ఓరలేక ఏడుచ్చే వాళ్ళు ఉన్నారు. అది కాదు, దేవుడు నీ ప్రార్థన అంగీకరించి, నీ కన్నీటిని చూసి నీ మనవి అంగీకరించదగిన కన్నీరు ఏంటి అంటే, నీవు కలిగిన స్థితిలో నీకు ఒక భయం పుట్టుకోవాలి. ఈ స్థితి నేను చేసిన తప్పిదాన్ని బట్టేమో, ఒకవేళ నేను చేసిన పాపాన్ని బట్టేమో ఈ స్థితి నాకు, నా కుటుంబానికి వచ్చిందనే తలంపుతో, భయంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి గజ్జ 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 వణుకుతా, అయ్యో ప్రభువా నేను ఎంత అవివేక పని చేశాను, ఎంత అన్యాయంగా ఉన్నాను, ఎంత అక్రమంగా ఉన్నానో, నీకు విరోధంగా ఎంత దారుణంగా ప్రవర్తించాను భయం నీ హృదయంతరంగాలు ఉంటే, నువ్వు ఈ లోకం ఏ స్థితి గలవాడవైనా సరే దేవుని దగ్గరికి ఎలా వస్తాడు, వణుకుతూ వస్తాడు. ఆయన రాజు ఎందుకు తగ్గించుకున్నాడు, ఆయన ఆ వాక్యం చదవగానే భయం వేసింది. ఈరోజు చదివితే భయం ఉండదు, విన్నా భయం ఉండదు, జరుగుతున్నా భయం ఉండదు, జరిగినా భయం ఉండదు. కఠినపరచబడిన హృదయాలు, నష్టం జరిగిన, కష్టం జరిగిన, దేవుడు మూసివేసిన, తెరవకుండా అడ్డుగా నిలబడిన దాన్ని గమనించలేని స్థితిలో బిలాముల్లాగా ఎదురుగా దేవుడు త్రోవలో ఉన్న గాడిద కళ్ళు కనిపించే, గాడిద చూసింది కానీ దాని మీద ఉన్న యజమానుడు బిలాము చూడలేకపోయాడు. అలా కన్నులు దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించి గుడ్డివైపోయి ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనతో దేవునికి న్యాయ విధిని, దేవునికి తీర్పుని అర్థం చేసుకోలేకుండా హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి తప్పిదాన్ని బట్టి పశ్చాత్తాపపడకుండా, తప్పిదాన్ని బట్టి భయం తన ఒంట్లో లేకుండా నువ్వు కన్నీరు కారిస్తే దేవుడు అంగీకరించు. నీ కన్నీటికి కూడా ఒక వాల్యూ ఉంటుంది. దాన్ని దేవుడు త్రాసులో తూచినప్పుడు, కవిలలో దాచినప్పుడు దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఏ వస్త్రం, దీన మనసు కలిగి ఉన్నావా? కేవలం బాధ వచ్చింది కాబట్టి కన్నీరు కార్చావా? దుఃఖం కలిగింది కాబట్టి కన్నీరు కార్చావా? అవసరం ఉంది కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తున్నావా? దేవుడు అంత అమాయకుడేం కాదు కదా. రాజు తను తగ్గించుకొని దీన మనసు కలిగి తన మనసును మెత్తన చేసుకున్నాడు. ఒకప్పుడు అతను కఠినంగా ఉన్నాడేమో, తెలియని స్థితిలో ఉన్నాడేమో, కానీ ఎప్పుడైతే ఆ మాటలు వినగానే గజగజ వణిగిపోయాడండి. తను తగ్గించుకున్నాడు.
దేవునికి ఆజ్ఞలు అంగీకరించి ఇది నిజమే కదా, ఇలాంటి విపత్తు నా బ్రతుకులు జరుగుతూ ఎలా ప్రభువా అని దేవుని సన్నిధిలోకి వచ్చి తను తగ్గించుకొని ఏడ్చి కన్నీరు కార్చి ఇది నా ప్రజల మీదకి నా కుటుంబం మీదకి రాకుండా ఉంటే బాగుండని దేవుని సన్నిధికి వచ్చాడు. ఈరోజు చాలామంది కుటుంబాల్లోకి ఏ కీడు రాకూడదు, ఏ బాధ రాకూడదు, ఏ తెగులు రాకూడదు ఆశిస్తారు. కానీ దాని చుట్టూ కంచె వేసుకుని ఆ కీడు తొలగిపోయే విధంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయలేదు. ఇప్పుడు చూడండి, వారు చేసిన తప్పిదాన్ని బట్టి దూషణ పాలైన స్థితిలో వాళ్ళు కలిగారు. శత్రువు వారు ముట్టడించి సందర్భాల వరకు వచ్చాయి. కానీ ఈయన కార్చిన కన్నీటిని బట్టి ఈయన బ్రతికినంత కాలం అదైతే జరగలేదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన దేవుని సన్నిధిలో కార్చిన కన్నీటిని దేవుడు చూసి ఆయన ప్రార్థన అంగీకరించి దాన్ని పోస్ట్ పోన్ చేశాడు. ఆ తరంలో ఆయన బ్రతుకున్న కాలంలో రాకుండా చేశాడు. మీరు దాని కింద చూస్తే ఒక మాట చూడండి, 20వ వచనం, నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును, నీవు నెమ్మది పొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు, నీవు ఈ స్థలం మీదికి రప్పించబో కీడు నీవు నీ కన్నులతో చూడవు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, రాబోతున్న కీడును తప్పించుకోవడానికి, జరగబోతున్న కీడును నుంచి దూరం అవ్వడానికి దేవుని సన్నిధిలోకి వచ్చి దీనత్వం అనే మనస్సు కలిగి మెత్తని మనసుతో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు. ఏ కీడు, ఏ తెగులు, ఏ శ్రమ నీ కుటుంబాన్ని కబలించబోతుందో, బాధించడానికి సిద్ధంగా ఉందో, నీకు ఆ సిమ్టమ్స్, ఆ యొక్క పరిస్థితులు నీకు అర్థమవుతూ ఏదో సమస్య, ఏదో వేదన నా కుటుంబాన్ని నా మీదకి రాబోతున్నట్టుగా కొన్నిసార్లు దేవుడు దర్శనాలు కావచ్చు, కళల ద్వారా కావచ్చు, నీకు ఏదో ఒక విధంగా తెలియజేస్తూ ఉన్నప్పుడు నువ్వు అలర్ట్ అయ్యి దేవుని సన్నిధికి వచ్చి మనుషుల ద్వారానో, వాక్యము ద్వారానో, దైవదాసుల ద్వారానో నువ్వు ఈ స్థితిని బట్టి నువ్వు నష్టపోతావు, బాధపడతావు, ఇబ్బంది పడతావు, జాగ్రత్త పడు అని దేవుడు తెలియజేస్తున్నప్పుడు నీ మనసును కఠినపరుచుకోకుండా మెత్తనపరుచుకుని, నిజమే కదా నా యొక్క హృదయపు స్థితి ఇంత కఠినంగా ఉంది, నా ఈ కీడు నా మీదకు రాబోతున్న స్థితిలో నేను ఉన్నాను, అయ్యో వస్తే ఎలా నేను నశించిపోతాను, నా బిడ్డలు, నా కుటుంబం నాశనం అయిపోతుంది ప్రభువా అని ఆ భయముతో దేవుని దగ్గరకు వచ్చి నిన్ను తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా ఆయన కన్నీళ్ళతో ప్రార్థించిన ద్వారా దాన్ని బట్టి దేవుడు ఆయన అంగీకరించబడినట్లుగా మనం చూస్తాం. మన బ్రతుకు దేవుడు అంగీకరించాలి అంటే ఎంత కన్నీరు మనం కార్చాలి, ఆ కన్నీటిలో ఎంత విధేయత ఉండాలి, ఎంత తగ్గింపు ఉండాలి. కాబట్టి మొట్టమొదటిది దేవుని సన్నిధిలో నువ్వు ఎలా కన్నీరు కారుస్తున్నావు. ఈ ఓషియా అనే రాజు ఎలా కన్నీరు కార్చారు? దీనత్వం ధరించి బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో మెత్తని మనసు కలిగి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు. మెత్తని మనసు కలిగి దీనత్వం ధరించుకొని బట్టలు చించుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు. దీనత్వం ధరించిన కన్నీరు, తగ్గింపు కలిగి పశ్చాత్తాపంతో ఆ వదిలిపెట్టుకొని దేవుని సన్నిధిని కన్నీరు కరిస్తే నువ్వు అంగీకరించబడతావు. రెండవది అదే రాజుల్లో 2వ గ్రంథం 20వ అధ్యాయం 3-5 వచనం. చాలు. రెండవది దేవుని సన్నిధిలో నమ్మకత్వంతో కన్నీరు కార్చడం. ఇప్పుడు ఈ నమ్మకత్వం అనేది ఒకటి, నేను నమ్మకంగా బ్రతికాను, నమ్మకంగా జీవించాను అనే ఆలోచన ఎవరి జీవితాల్లో ఉంటుందో వాళ్ళు యథార్థంగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలరు. ఈజీగా చేసిన ప్రార్థన మనం చూస్తే, నేను నమ్మకమైన పని చేశాను, దేవునికి పరిచర్య అంతా కూడా నమ్మకంగా జరిగించాను, యథార్థతంగా బ్రతికాను అని తనకు తెలుసు. మనం కానీ
ఈ దినవృత్తాంతాల గ్రంథాలు కావచ్చు, ఈ రాజుల 2వ గ్రంథాలు కానీ చూస్తే హిజ్కియా ఏళ్ళను ఆరంభించినప్పటి నుంచి ఆయన మొట్టమొదటి దేవాలయాన్ని తెరిచి బాగు చేసి ముందు దేవునికి పని జరిగించాడు. తర్వాత చెదిరిపోయిన యూదులను సమకూర్చి పండగ చేశాడు. అనేక కృంగిన మనసులు లేవనెత్తాడు. నిజమైన దేవుని చూపించాడు సర్వలోకానికి. తర్వాత అనేకులకు అంటే తన యొక్క శాస్త్రుల ద్వారా అంటే అక్కడ ఉన్నటువంటి బోధకుల ద్వారా దేవుని యొక్క నామాన్ని అనేక చోట్ల ప్రకటించాడు. దేవుని పని నమ్మకంగా జరిగించాడు. చేసే విషయంలో చాలా నమ్మకంగా యథార్థంగా జరిగించిన దాన్ని బట్టి తనకు కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు ఆయన సన్నిధిలో చేసిన పనిని బట్టి మనస్ఫూర్తిగా ప్రభు నేను ఎంత యథార్థంగా నీ పనిని జరిగించుతో నీ కృపతో, అది నేను చేసిన దాన్ని బట్టి కాదు, నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకుని కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, నువ్వు చేసే కన్నీరు మెత్తని మనసు కలిగి భయంతో దీనత్వం ధరించుకొని నువ్వు నీ బట్టలు అంటే నీ హృదయాన్ని చించుకొని నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కారిస్తే నువ్వు అంగీకరించబడతావు. జరగబోతున్న కీడు ఒకవేళ దేవుని దాసుల ద్వారా తెలుసుకొని భయంతోనైనా సరే వాటన్నిటి వదిలిపెట్టి తగ్గించుకుంటే దేవుడు విడిపిస్తాడేమో. రెండవది, నువ్వు నమ్మకంగా బ్రతికిన దాన్ని బట్టి నీ మాటలో, క్రియలో, చూపులో, ప్రవర్తనలో నువ్వు నమ్మకం బ్రతికేవని నమ్మకం నీకుంటే దేవుని సన్నిధికి వచ్చి హిజ్కియాలాగా నువ్వు ప్రార్థన చేయగలుగుతాం. అయ్యా, నువ్వు చెప్పిన పనులన్నా నేను చేశాను కదా, నేను బ్రతికిందంతా నీ కోసం కదా, నీ 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 యొక్క నామ ఘనత కోసమే కదా నేను బ్రతికాను. నా సొంత ప్రయోజనాల కోసం, సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కోసం, లేకుంటే నన్ను హెచ్చించుకోవడం కోసం నేను ఎక్కడైనా ఏదైనా చేశాను ప్రభు అని తనకి స్థితిని బట్టి, తాను దేవుని సన్నిధిలో జరిగించే క్రియలను బట్టి ధైర్యంగా నేను ఎట్లు నీ సన్నిధిని ప్రవర్తించానో అది దయతో జ్ఞాపకం చేసుకుని నమ్మకత్వంతో చేసే ప్రార్థన, నమ్మకత్వంతో ఇచ్చిన కన్నీరు. ఈరోజు అలా నమ్మకత్వంతో ఇచ్చే కన్నీరు చాలా అరుదుగా ఉంటుంది దేవుని సన్నిధికి వస్తే. ఆయన పనిలో కొన్నిసార్లు మనకు ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆయన పని చేసినా అది ఆయన ఘనత కాదు, మనం హెచ్చించబడాలనే కోరిక మన హృదయంతరంగాలో ఉంటుంది. అది కరెక్ట్ కాదు. దేవుడు అప్పచెప్పిన పనిని ఆయన నామ మహిమార్థమై ఆయన ప్రకటించబడాలి, ఆయన తెలియజేయబడాలి, ఆయన శక్తి అనేకులు తెలుసుకోవాలి, ఆయన సన్నిధికి అనేకులు రావాలి, ఆయన నిజమైన రక్షకుడిని అనేకులు ఎరగారని వారి పక్షాన మనం చేసే ప్రార్థన, హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ విధంగా ప్రయాసపడాలి. కానీ ఆయన కోసం చేసే పనిని బట్టి గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది, హెచ్చించబడతాము, డబ్బు వస్తుంది అనే ఆలోచనతో చేస్తే దేవుడు ఒకవేళ వస్తుందేమో కానీ దాన్ని గుర్తించడు. అసలు పని చేస్తే జీతం దేవుడు ఇస్తాడు, అంత అన్యాసుడు ఏం కాదు కదా. నూర్చుడు ఎద్దుకు చిక్కం పెట్టకూడదని నేను చెప్పిన దేవుడు ఆయన పని చేస్తే ఆయన పని చేస్తే ఇవ్వడా? అంత అన్యాయంగా ఫ్రీగా దాసునిలాగా పని చేయించుకునే రకం కాదు. ఎంతో కొంత ఏదో ఒక విధంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ వాటి కోసమే మనం సేవ చేయకూడదు, వాటి కోసం మనం బ్రతకూడదు. సేవ అనేది, ఆయన పని అనేది ఆయనకు మహిమ కలుగునట్లుగా, ఆయన అనేకులు ఎరుగునట్లుగా, ఆయన గురించి అనేకులు తెలియబడినట్లుగా మనం ప్రయాసపడాలి. కానీ మనము ఏదో ఆయన పని చేస్తున్నట్లుగా అనేకులు మనం తెలియబడాలని మనం పని చేయకూడదు. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చేసే సేవలో దేవుడు తెలియాలి, దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క పని, దేవుడి యొక్క ప్రేమ, దేవుడు జరిగించే కార్యం ఆయన గురించి తెలియబడాలి. ఆయన్ను తెలుసుకునే విధంగా మనం చేయాలి. ఆయన యొద్దకు మనం నడిపించాలి. మన వెంట తిప్పుకోవడం, మనల్ని గొప్పగా ఎంచుకోవడం కాదు. అట్లా దేవుని పని చేస్తే వారు మాత్రం యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతారు. దేవా, నా ప్రయాస అంతా నిన్ను ప్రకటించడానికే కదా, నిన్ను తెలియజేయడానికి కోసమే కదా,
నీ దగ్గరకు రప్పించడానికి కోసం కదా, నిన్ను ఎరగడానికి కోసమే కదా అనే ఆలోచన ఎవరి జీవితాల్లో ఉంటుందో వారు మాత్రం దేవుని సన్నిధిలో యథార్థంగా వాళ్ళకి కలిగిన బాధలో వేదనలో దేవుని కన్నీరు కార్చగలుగుతారు. అలాంటి ప్రార్థన చేస్తే, అలాంటి కన్నీరు చూస్తే ఒక్క క్షణం కూడా దేవుడు ఉండలేక యెషయా అంటాడు, ఆ కోట గుమ్మం దాటక ముందే కింద వచ్చిన చూడండి, అవతలికి వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదును దేవుడు యెహోవా నీకు సెలవిచ్చింది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదని. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తనకు కలిగిన రోగాన్ని బట్టి దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కారుస్తే వెంటనే వచ్చి చెప్పి వెళ్ళాడు, నువ్వు మరణమవుతావు, నీళ్ళు చక్కదిద్దుకో జాగ్రత్త అని చెప్పి ఆయన వెళ్తూ ఉండగానే ఈయన గోడ వైపు తలపెట్టుకొని దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు వెంటనే రిప్లై ఇచ్చింది. మరి మన జీవితాలు బాగుపడడానికి మనం ఎంత యథార్థంగా కన్నీరు కారుస్తున్నాం, ఎంత నమ్మకంగా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాం. బాగుపడాలి, బాగు కావాలని అడుగుతూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం, కానీ ఆయన బాగు చేయగలిగినంత కన్నీరు నువ్వు దేవుని సన్నిధి కార్చట్లేదు. అంతే. ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చట్లేదు. అయ్యా నీవు తప్ప నాకు దిక్కులేరు నాయనా, నీవే బాగు చేయాలి, నీవే కరుణించాలి. ఈ రాజులు తనకున్న అధికారాన్ని బట్టి ఎంతో గొప్పవారి దగ్గరికి, వైద్యుల దగ్గరికి వెళ్ళొచ్చేమో, కానీ వెళ్ళలేదు. నీవు మాత్రం బాగు చేస్తావు, నీవే బాగు చేయాలని దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేశాడు. గమనించండి, ఆయన కుటుంబాలను బాగు చేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆయన సమస్తము బాగు చేయువాడు అని ఆయన గురించి రాయబడింది. సమస్తం, అది ఏదైనా సరే. కాకపోతే నీ కన్నీళ్ళలో ఏముండాలి? యథార్థత ఉండాలి. నీ కన్నీళ్ళలో సత్యం ఉండాలి, కపటం ఉండకూడదు. దొంగ కన్నీళ్ళలాగా ఉండకూడదు. పట్టుబడ్డారు కాబట్టి దొంగ ఏడుస్తాడు, దొరికితే ఏడుస్తాడు, దొరక్కపోతే దానికి దొంగతనం చేసిన పశ్చాత్తాపం బాధ కూడా ఉండదు. దొరికాం తెలిసాం కాబట్టి ఏడుస్తారు, అట్లా ఏడవకూడదు. జరిగింది కాబట్టి ఏడవకూడదు. మన బ్రతుకుల్లోకి ఆ జరిగిన తర్వాత పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వచ్చి ఏడవాలి. అప్పుడే మన కుటుంబం బాగుపడుతుంది. చూడండి, మనం దేవుని పని చేసిన దాన్ని బట్టి యథార్థంగా పని కానీ జరిగిస్తే నమ్మకంతో దేవుని సన్నిధులు నువ్వు కార్చే ప్రతి కన్నీరును దేవుడు అంగీకరించి బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనత్వంతో దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చాలి. రెండవదిగా నమ్మకత్వంతో దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చాలి. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా బ్రతికామని ఆలోచన కలిగితే, ఇప్పటి వరకు మనం బ్రతికిన బ్రతకంతా కూడా దేవునికి విరోధంగా, దేవుని నామానికి అవమానకరంగా అని ఆలోచన కలిగితే, అప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి పశ్చాత్తాపడుతూ ఆయన సన్నిధిలో కన్నీరు కార్చాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ మాట చూసుకుని ముగించుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయం 44వ వచనం అనుకుంటాను. లూకాసు వార్త ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రజలాడు, హల్లెలూయా. మనకు తెలుసు మగ్దలేని మరియ గురించి. ఆమె గురించి రాయబడిన మాట అంటే పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడింది. ఎవరు అంటే పాపిష్టిది అనేవాళ్ళేమో. ఒకవేళ ఆ మరియమ్మ ఇల్లు ఎక్కడంటే ఆమె ఆ పాపిష్టిదా, లేకుంటే ఊరిలో ఉన్న వాళ్ళు నాశనం చేస్తున్న ఆ స్త్రీని అనేవాళ్ళేమో. మన మీద ఉన్న దాన్ని బట్టి కొన్నిసార్లు మనం పిలువపడుతుంటాం. ఒకవేళ మీరు ఎవరైనా మీ బజార్లో చేపలు అమ్ముతూ ఉన్నారనుకోండి, ఏమని పిలుస్తారు? మీరు చేపల అని పిలుస్తారు, కూరగాయలు అమ్మితే కూరగాయలు అయినా పిలుస్తారు. అట్లనే ఈమె బ్రతుకులో పేరు లేదు, ఏం లేదు. పాపిష్టిరాలు, పాపాత్మురాలు.
అందుకని ఆమె గురించి రాబడిన పాపాత్మురాలైన స్త్రీ. మరి ఆమె ఎన్ని రకాలుగా ఎంతగా పాపం చేస్తుందో, ఆ పాపాన్ని బట్టి పశ్చాత్తాపం లేదు, భయం లేదు, విచ్చలవిడిగా తను చేసిన పాపం ఒక రోజు అర్థమైంది. ఇంకా ఆ క్షణం మొత్తాన్ని వదిలిపెట్టేసి యేసు ప్రభు సన్నిధికి వచ్చి కన్నీళ్లతో ఆయనకి పాదాలు తడుపుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేర్చుకున్న వాళ్ళు వేరుగా ఉన్నారు, కానీ ఈమె మాత్రం హృదయపూర్వకంగా చేర్చుకుంది. అంటే చాలామంది ఈరోజు గొప్ప కోసం దేవుని చేర్చుకుంటారు. ఇప్పుడు కొన్ని సంఘాల్లో నేను ఒక టీచర్ గారిని అడిగాను, మీరు మా పాస్టర్ గారు మీకు ఆత్మీయ తండ్రి అని ఒక సందర్భంలో చెప్పారు, మరి ఆ తండ్రి సంఘానికి ఎందుకు రారంటే, అక్కడ ఎవరు ఉన్నారు సార్ ఎంప్లాయీస్, మాకు గౌరవం ఏముంటుంది, అక్కడికి వెళ్తే గౌరవం ఉంటుంది, పెద్ద సంఘము, చాలామంది టీచర్సు ఎంప్లాయీస్ ఉన్న సంఘం, దానికోసం. తర్వాత అక్కడికి వెళ్తే ఒక పెద్ద అనే ఒక హోదా ఇచ్చి మధ్యలో మన సంఘ పెద్ద గారు ఒక ప్రార్థన చేస్తారు, ఒక మాట చెప్తే చాలు. ఇందుకు దేవుని చేర్చుకుంటారు. ఇందుకు చాలామంది మందిరానికి వెళ్తూ ఉంటారు. సంఘంలో ఒక గౌరవం రావాలంటే, చర్చిలోకి వస్తేనే, సొసైటీలో గౌరవం రావాలంటే వాక్యం చెప్పే వారికి ఇచ్చే గౌరవం వేరుగా ఉంటుంది కదా. అందుకని చాలామంది వాక్యం చెప్పడానికి, చాలామంది సంఘంలో పెద్దలకు ఉండడానికి ఇష్టపడుతుంటారు, అందుకే క్రీస్తుని చేర్చుకుంటుంటారు. ఈ సీమోను అనే వ్యక్తి యేసు ప్రభును కూడా అందుకే చేర్చుకున్నాడు. కానీ ఆయన చేర్చుకున్న దాన్ని బట్టి హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి రాలేదు, ఆయనతో మాట్లాడలేదు, ఏం చేయలేదు. మా ఇంటికి యేసు ప్రభు వచ్చాడు తెలుసా అని చెప్పుకోవడానికి చేర్చుకున్నాడు. మేము కూడా క్రీస్తుని కలిగిన వారమండి, అందుకోసమే చేర్చుకున్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది. కానీ ఈ మరియ మాత్రం యేసు ప్రభుని ఎందుకు వచ్చిందంటే, నేను పాపాత్మురాలని, ఇప్పటి వరకు జరిగించిన పాపిష్టి క్రియలను బట్టి నా హృదయం ఎంతో బాధపరుస్తుంది, ఈ స్థితి నుంచి తొలగిపోవాలని ఆయన క్షమిస్తేనే తప్ప నా పాపాలు క్షమించబడవని తాను చేసిన పాపాలన్నిటిని తలుసుకొని వాటిని వదిలిపెట్టి దేవుని దగ్గరకు వచ్చింది. అందుకనే అతిక్రమములు దాచిపెట్టుకోకుండా ఏం చేయాలి, ఒప్పుకొని వదిలిపెడితే కనికరం. ఆమె వచ్చి ఒప్పుకొని వదిలిపెడుతూ ఆయన పాదాలు తడుపుతూ ముద్దు పెట్టుకుంటూ తుడుస్తూ ఉంటే వెంటనే దేవుడు ఆమెను క్షమించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విస్తారమైన పాపములు క్షమించి సమాధానము గలదానివై నువ్వు వెళ్ళు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేర్చుకున్న వాడికి సమాధానం రాలే, కానీ కన్నీటితో పాదాలు కడిగిన మరియకు ఏమొచ్చింది, సమాధానం వచ్చింది. చూడండి, దేవుని సన్నిధిలోకి రావడం గొప్ప ఏం కాదు. దేవుని సన్నిధిలో ఏడ్చడం స్త్రీలకు అలవాటే. కానీ మన ఏడుపును, మన కన్నీటిని దేవుడు ఎందుకు అంగీకరించట్లేదు? ఎంత వ్యర్థంగా మీరు ఎందుకు కన్నీలో రాలుస్తున్నారు? దేవుడు దాచుకొని పట్టుకొని ఆ కన్నీలోకి విలువను అర్థం చేసుకొని ఇంత వేదన పడి, ఇంత తగ్గించుకొని, ఇంతగా ఒప్పుకొని, ఇంతగా విడిచిపెట్టి, ఇంతగా నమ్మకంతో కార్చిన కన్నీళ్ళు కదా అనే విధంగా దేవుడిని కన్నీటిని పట్టుకున్నప్పుడు ఆలోచిస్తున్నాడా? ఈమె ఇంతే, ప్రతిదానికి ఏడ్చిద్ది, వేస్ట్, ఈ కన్నీళ్ళు అసలు వాల్యూ లేదు అని పక్కన పెట్టేస్తున్నాడా? ఏడ్చి పొందుకోలేకపోతే ఎంత. అందుకనే వాళ్ళ ఏడ్పు ఆయనకి ఎట్లా అసహ్యమైంది అని రాయబడింది. మోషే వాళ్ళ ఏడ్పు మోషేకి అసహ్యమైంది. ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి అంటే అట్లా ఏడ్చారు. తిండి కోసం ఏడ్చారు, మాకు అది లేదు ఇది లేదని ఏడ్చారు. అది కూడా ఏడ్పే కదా, దేవుడు దాన్ని అసహ్యంగా చూశాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలోకి ఏడ్చే కన్నీరు చాలా విలువైనదిగా ఉంది. నా బిడ్డ నా సన్నిధిలోకి వచ్చి ఎంతో వేదనతో ఏడ్చాడు, ఎంతో దుఃఖంతో ఏడ్చాడు, ఎంతో తగ్గించుకొని ఏడ్చాడు, ఎంతో పశ్చాత్తాపంతో గుండెలు అవిసిపోయి ఏడ్చాడు అని దేవుడు చూడాలండి. అప్పుడే వెంటనే రిప్లై నీ జీవితానికి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఒక సమాధానానికి వస్తుంది. దేవుడు నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన ఏడ్చినా దేవుని దగ్గర రాకుండా తర్వాత ఎప్పుడో అంత నష్టపోయిన తర్వాత, అంత జరిగిపోయిన తర్వాత ఏడ్చావా, అసలు దేవుడు అప్పుడు పట్టించుకోడు. మీకు ఒక మాట చూపించుకొని ముగిస్తా చూడండి. ఒకవేళ మనం అలాంటి స్థితిలో ఉన్న హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, అపోస్తలుడు పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం
17 వచనం. ఉమ్, ఉమ్. ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడను. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఏడవకుండా పశ్చాత్తాపడు, ఇప్పటికైనా అర్థం చేసుకో, ఇప్పుడైనా బ్రతుకులు బాగు చేసుకో, ఇప్పటికైనా పశ్చాత్తాపడు, ఇప్పటికైనా తగ్గించుకో, ఇప్పటికైనా గర్వం వదిలిపెట్టి దీనత్వం ధరించుకొని ఏడవో అని దేవుడు చెప్పినా వదలకుండా, ఇప్పుడు ఏడవకుండా ఒకరోజు అన్ని పోగొట్టుకొని దేవుడు వదిలేసిన తర్వాత ఏడిస్తే ఏంటంట, అసలు దేవుడు పట్టించుకో. అప్పుడు కూడా ఏశావు కన్నీళ్ళు విడిచాడు. ఏమనుంది? కన్నీళ్ళు విడిచాడు, శ్రద్ధతో వెతికాడు, కానీ అవకాశం పొందకుండా విసర్జించబడ్డాడు. దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు ఉపయోగించుకోకుండా నీ సమయం మించిపోయిన తర్వాత, జరిగిపోయిన తర్వాత ఏడిస్తే ఏం లాభం? కాబట్టి దేవుడు సమయం ఉండగానే ఈరోజు దేవుడు నాకు ప్రేరేపణ చేసి చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు మనం కార్చే కన్నీరు దేవుడు తన జీవ కవిలో దాచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం కార్చే కన్నీటికి ఈరోజు మనకు జీవితంలో ఒక రిప్లై రావాలి. అది హృదయాంతరంగాల నుంచి మెత్తని మనసు కలిగి దీనత్వం అనే వస్త్రం ధరించుకొని కార్చే కన్నీరై ఉండాలి. దేవుని సన్నిధిలో నమ్మకంగా నువ్వు చేసే ప్రార్థన అయి ఉండాలి. మరి ఎలాంటి కన్నీరు నువ్వు కారుస్తావో దానికి జవాబు దేవుడు ఈరోజే, ఈ వారమే దేవుడు నీకు దయచేస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచిన మనం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన 4 వ్యక్తులను మనం చూసాం. కీడు వస్తుందని భయంతో తగ్గించుకొని దీనవస్త్రం ధరించుకొని ప్రార్థన చేసిన ఒక రాజు నెమ్మది పొందుకున్నాడు, కీడు రాకుండా తప్పించబడ్డాడు. రెండవది, నమ్మకత్వంతో, దేవుని మీద ఉన్న నమ్మకంతో తన నమ్మకంగా బ్రతికిన జీవితాన్ని దేవుని సన్నిధిలో పెట్టి కన్నీరు కార్చాడు హిజ్కియా. బాగుపడ్డాడు, జీవిత కాలాన్ని పొడిగించుకోగలిగాడు. పాపాత్మురాలైన స్త్రీ కన్నీరు కార్చింది, పాపము క్షమించబడి సమాధానంతో తిరిగి వెళ్ళింది. కానీ ఏశావు అవకాశం ఇచ్చినప్పుడు, ప్రార్థించడానికి అవకాశం వచ్చినప్పుడు, యెరూషలేము పట్టణం ఏ విధంగా అనేక మార్లు నేను నిన్ను చేర్చుకుంటుని కానీ నువ్వు వెళ్ళకపోతేవి కాబట్టి రాతి మీద రాయి నిలవని ఒక రోజు వస్తుంది అని దానికి పైన యేసు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి కన్నీరు విడిచి అని మనం చదువుతాం. ఒక రోజు రాకముందే, నీ బ్రతుకులో దుర్దినం రాకముందే ఈరోజే నీ బ్రతుకు కట్టబడ్డానికి, నీ కుటుంబం కట్టబడ్డానికి, రాబో కీడు తొలగిపోవడానికి, క్షమించబడి పరిశుద్ధమైన జీవితం కలిగి సమాధానం కలిగి బ్రతకడానికి ఈరోజే దీనత్వంతో కూడిన కన్నీరు కార్చు, యథార్థతతో కూడిన కన్నీరు దేవుని సన్నిధిలో కార్చు. పశ్చాత్తాపంతో చేసిన తప్పును ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. ఇలా నువ్వు కార్చకపోతే ఒకరోజు కార్చబడే కన్నీరు దేవుడు అంగీకరించడు. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం.